కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు వచ్చి ధైర్యం చేసి ఈడ ఒకటి మేము బిజినెస్ పెట్టుకుంటే మాకు చాలా కట్టమని కట్టకపోతే బెదిరిస్తున్నారు, కలవడకేస్తున్నారు. రాత్రి కూడా వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి కుస్తీకి రావట్రి మా ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా మాకు 200 కట్టూరు చాలను అని ఇది ఒక దుర్నాయమైన దుర్నీతి చేస్తున్నారు. కాంగ్రెస్ లా పోలీసులు ధైర్యం చేస్తారు, వాళ్ళని బెదిరించే నాదుడే లేదు. పోలీసులు రోడ్డు మీద ఇయ్యకపోతే జైలులో చేతులు పెట్టి తీసుకుంటారు పోలీసులు. ఒక్కొక్కరు కాదు, 2-3 వచ్చి నిజంగా అబద్ధం అది మాట ఆస్థానంగా చెప్పుకుంటే. తక్కడ బాటలు తీసేస్తారు, అన్ని కింద పడేస్తారు, కిరీట్లు పడేస్తారు, ఈ బండ్లు పడేస్తాము, చాలా కట్టూరి కట్టకపోతే ఏం చేస్తాము అని చాలా బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళు మాత్రం. చాలా అంటే రిసిప్ట్ ఇస్తారా దానికి? రిసిప్ట్ ఇస్తామన్నారు, రిసిప్ట్ ఇవ్వలేదు. ఐస్ క్రీమ్ పని ఇస్తున్నారు, ఇవ్వండి రిసిప్ట్ ఇస్తానన్నారు. కథం ఇస్తే 400 లేకపోతే 200 రిసిప్ట్ ఇవ్వమని తీసుకొని పోతాను ఉన్నారు. ఏమనంటే బెదిరిస్తారు. ఒక్కరు 2-3 వచ్చి బండ్లు పడేస్తాము, ఈ సున్నం చేస్తాము, ఇట్లాంటి వారు పోలీసు వాళ్ళు వచ్చి. ఇంత ముందు చాలా తీసుకోపోతున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చేశారు కానీ ఏ చాలా తీసుకుంటే ఏది చేసుకుంటే, లేకపోతే బండ్లు వేసుకుపోతామంటారు. పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏమో అలా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి చేయమంటారు, పోలీసులు అయితే చాలా ధైర్యం చేస్తున్నారు.